చరణ్‌కి మొన్న పుట్టిన పాపాయి కూడా పాపాయే పుట్టింది. సో, ఇంట్లో ఆయన మామూలుగా ఎక్కువ మంది ఆడపిల్లలు కనపడుతుండటంతో ఆయన అన్న మాట ఏంటంటే, లేడీస్ హాస్టల్ లాగా ఉందని. అవును. దాదాపుగా 5గురు మనవరాళ్ళు. 5గురు అన్నారు. అయితే అక్కడ ఒకటేంటంటే, చిరంజీవి గారు ఎప్పుడైనా కూడా చాలా నాటకీయంగా మాట్లాడతారు. చాలా ఎక్కడ ఇప్పుడు ఆయన ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా మాట్లాడేటప్పుడు ఆ స్పాంటేనిటీ, చమత్కార ధోరణి, ఒక చిన్న నాటకీయత, టైమింగ్ అంటాం కదా హీరోల్లో. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. కామెడీ టైమింగ్ ఉన్న హీరో చిరంజీవి గారు. ఆయన మామూలుగా డయాస్ మీద కూడా అలాగే మాట్లాడతారు, ఆ సందర్భాన్ని అనుసరించి మాట్లాడతారు. ఏ సందర్భం తీసుకున్నా అది ఫ్యామిలీ ఈవెంట్ అయినా Yes, తన yes. పెళ్లి గురించి కూడా చాలా చక్కగా చమత్కారంగా చెప్పారు. వైరల్ అయింది కూడా ఆ వీడియో. ఎస్ 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 అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు తనని ఎలాగా ఇరికించారు అని ఆయన చాలా చమత్కారంగా నాటకీయంగా చెప్పారు. కేవలం 3 రోజులే సెలవు దొరికింది Yes, షూటింగ్ yes. విషయంలో. అది చాలా చక్కగా మాట్లాడారు. అవును. ఇదే కాకుండా ఆయన అంతకుముందు కూడా రేఖా గారితో పాటు ఒక డయాస్ని షేర్ చేసుకున్నారు. రేఖా గారి గురించి చెప్పడానికి ఆయన పార్లమెంట్లో ఆయన ఉన్న సందర్భాన్ని మేమంతా పార్లమెంట్లో సీరియస్గా వింటూ ఉన్నాం. అదే సమయంలో పార్లమెంటు డోర్ తెరుచుకొని ఒక మేడం లోపలికి వస్తున్నారు. అందరి కళ్ళు అటు తిరిగాయి. ఆమె ఎవరో కాదు, రేఖా గారు. అంత అందాలు రాసిన చూసిన తర్వాత అంటూ ఇలాగ ఆయన చమత్కారంగా నాటకీయంగా చెప్పుకుంటూ పోయారు. ఆయన ప్రతిసారి అలాగే మాట్లాడతారు. ఇక్కడ చిరంజీవి గారిని చెప్పుకోవాలంటే, ఇక్కడ చిరంజీవి గారి ఇక్కడ ఇంకో మాట, లెగసీ అనే పదం వాడకపోతే మిగతాదంతా ఓకే. అవును. ఎట్లా అంటే, ఒక ఇంట్లో 2 బాబులు ఉన్నవాళ్ళు ఒక ఆడపిల్లని కోరుకుంటారు. 2 బాబులే ఉన్నారు, ఒక ఆడపిల్లని కనండ్రా అంటుంటారు. అది సహజం. సహజం. అట్లాగే 2 అమ్మాయిలు ఉన్న చోట ఇంకొక అమ్మాయిని ఒక అబ్బాయిని కనండ్రా అంటుంటారు. అది ఆ పద్ధతిలో ఆయన అన్న మాటను స్వీకరించాలి తప్పిస్తే ఆయన ఏదో నెగిటివ్గా అనలేదు. ఒకళ్ళ లెగసీ అనే మాట కిందకే వస్తే ఆయనేమి ఆ డిస్క్రిమినేషన్ అంతకుముందు ఆయన ఎప్పుడూ కూడా ఏ డయాస్ మీద కూడా పద్ధతి తప్పి ఏ రోజు మాట్లాడలేదు. మాట్లాడింది అన్న చిన్న తొట్టుపాటు అయినా కూడా వెంటనే నేను సవరించుకునే మనిషి అయినా, ఆ లెగసీ అనే పదం వాడటం వల్ల ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే హీరోల కొడుకులు కానీ లేకపోతే దర్శకుల కొడుకులు కానీ మగపిల్లలే ఎక్కువ మంది హీరో క్యారెక్టర్లు అట్లా వస్తుంటారు. లేడీస్ కూడా వస్తుంటారు. రేఖ గారు వచ్చారు, మనం శృతి హాసన్ గారు వచ్చారు, ఇలా వచ్చారు. కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు లెగసీ అనే పదం వాడటం అనేది కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. రాజకీయాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు షేక్ హసీనా వరకు కూడా లెగసీని కంటిన్యూ చేసిన వాళ్లే. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు రేఖా గారు అలా 1-2 తప్పించి వారసత్వాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు హీరోలే కనిపిస్తారు. మేబీ ఆ కాంటెస్ట్లో అనడం అనేది ఏమాత్రం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఆ కంటెస్ట్లో అంటే తప్పు కాదు. పైగా లేడీస్ కూడా లెగసీ కంటిన్యూ చేస్తారు. ఆయనకే లేడీస్ లెగసీ కంటిన్యూ చేయరని ఆయనకేమీ అలాంటి నెగిటివ్ ధోరణి కూడా లేదు, ఆయనకే లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి నేహారిక హీరోయిన్గా వచ్చింది, పెద్ద కూతురు కూడా ప్రొడ్యూసర్ ఉంది. హీరోయిన్గా రావటం అనేది జనరల్గా ఏంటంటే మేల్ చావనిస్ట్ సొసైటీలో హీరోయిన్గా అనగానే హీరో అభిమానులు ఒప్పుకోరు. ఒకప్పుడు కృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేద్దాం అనుకుంటే కృష్ణ అభిమానులు హీరోయిన్గా రావడానికి వీలేదంటూ చేశారు. మనం అవునన్నాక ఇందాక మీరు అన్నట్లుగా పెద్ద గొడవే జరిగింది. మీరు ఇందాక అన్నట్టుగా అవునన్నా కాదన్నా మనది పురుష భావజాలం ఉన్న సమాజం. ఖచ్చితంగా హీరో అభిమానులు హీరోయిన్లు వస్తే ఒప్పుకోని రోజులు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అభిమానులు వెల్కమ్ చేస్తున్నారు. హీరోలు కూతుర్ని ఇండస్ట్రీలకు అర్జున్ గారు ఉన్నారు, సీనియర్ అర్జున్, తమిళనాడులో. ఆయన వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు అది సమస్యగా కూడా లేదు. ఆయన లెగసీ అనే మాట చాలా జనాంతికంగా అన్నమాట. సొసైటీలో ఉన్న ఒక భావజాలాన్ని ఆయన జనాంతికంగా అన్నమాట తప్ప ఆయన భావజాలంలో ఆ ధోరణి అనేది లేదు, ఆ ఉద్దేశం లేదు. అన్నిటికంటే ఆ ఉద్దేశం లేని దాని మీద ఉద్దేశం ఆపాదిస్తున్నారు ఆయనకి ఆ డిస్క్రిమినేషన్ లేదు. స్త్రీ పట్ల పురుషుడి పట్ల, అట్లాగే బాలికలు మగపిల్లల పట్ల అట్లాంటి తేడా ఏమీ ఆయనకు లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలను కూడా ఈయన చాలా ముద్దుగా గొప్పగా చూస్తుంటాడు. చాలా వీడియోలు కూడా మనం చూస్తుంటాం ఫన్నీగా మనవరాళ్ళతో కలిసి. చిన్న పాప శ్రీజ చిన్న కూతురు, తనతో కలిసి ఒక మీ అనే పాట ఇష్టము పాపకి, అది ఆపేగానే సో ఇమీడియట్ గా మళ్ళీ ఆన్ చేసి వైరల్ అయింది. అది చాలా వైరల్ అయింది. అంటే ఆయన ఎంత ఆప్యాయంగా. అక్కడే కాదు, ఫంక్షన్స్ లో కూడా పిల్లలు ఎదురైతే, ఆడపిల్లలు ఎదురైనా మగపిల్లలు ఎదురైనా వాళ్ళ దగ్గర తీసుకొని లాలించడం ఆయన చేస్తుంటారు.
చాలా పద్ధతిగా చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో ఎందుకు ఇదే వ్యాఖ్యల తర్వాత వండర్ఫుల్ కిడ్స్ అన్నారు ఒక మాట, అక్కడే అర్థమవుతుంది కదా మరి. సో ఆయన అన్నదాన్ని ఇందాక నేను అన్నట్లుగా ఒక ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఒక ఆడపిల్లలు కోరుకోవడాన్ని ఎలాగా ఇంట్లో మహాలక్ష్మి తిరిగాడుతుంటే బాగుంటుంది అంటుంటాం మనం ఒక ఇంట్లో. నాకు మా ఇంట్లోనే నాకు ఫస్ట్ పాపాయి పుట్టింది. అక్కడితో ఆపేద్దామంటే మా అమ్మ ఒప్పుకోలేదు. ఇంకొకరు ఉండాలి అని. ఇంకొకరు ఉండాలని కానీ మగపిల్లాడు కావాలని కూడా ఆవిడ అడగలేదు. నిజంగా రియల్గా మగపిల్లాడు పుట్టాడు, కానీ ఉంటే ఈ చిన్న చిన్న ఇలాంటి వాంఛనలు, ఇంకొక పిల్లోడు కావాలనో పిల్ల కావాలనో లేకపోతే ఇద్దరు పిల్లలు కావాలనో, ఒకరితో ఆపొద్దు ఇద్దరు కావాలనో. ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటున్నారు ఇద్దరు కాదు ముగ్గురిని కనండి అని అంటూ ఉన్నారు. సో దాన్ని అలాగే తీసుకోవాలి తప్పిస్తే 5 మనవరాళ్ల తర్వాత ఒక మనవడిని కోరుకోవడం ఏం తప్పులేదు, తప్పేం కాదు. అది కూడా బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది తాత మనవడికి సందర్భం అది సందర్భోచితంగా ఆయన మాట్లాడతారు చిరంజీవి గారు. అక్కడ తాత మనవడిని కోరుకోవడం తప్పంటారా? అస్సలు కాదు, తప్పేం కాదు అది. ఇక్కడ కూడా తప్పుపడుతున్న వాళ్ళు యాక్చువల్గా ఆయన గతంలో ఎప్పుడైనా ఇలా డిస్క్రిమినేషన్తో మాట్లాడా అని చూసి మాట్లాడాలి. ఆయన జనాంతికంగా క్యాజువల్గా అన్న పదాన్ని తీసుకొని ఆ లెగసీ అనే దగ్గరే పట్టుకుంటున్నారు, కానీ అది కూడా ఆయన ఉద్దేశం కాదు. లెగసీ ఇస్తే ఆడపిల్లల లెగసీని కంటిన్యూ చేయరని ఆయనకేమీ అలాంటి వేరే నెగిటివ్ పోకళ్ళు ఏమి ఆయనకి లేవు అసలు. ఆ ఉద్దేశం కానీ ఆ ధోరణి కానీ ఆయన ఎప్పుడు బయట పెట్టరు కూడా. ఆయన చాలా విశాల దృష్టితో ఆలోచించే మనిషి. కాకపోతే బోల్డ్గా సొసైటీలో ఉన్న భావజాలన్నీ అలా బోల్డ్గా అప్పుడప్పుడు ఇలా అంటుంటారు అంతే తప్ప దాన్ని అంత సీరియస్గా. కొంతమంది మహిళా కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తామని కూడా ఇలాంటి మాటలు నేను విన్నాను. అదంత పెద్ద విషయం అయితే కాదు అసలు అది. ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో చిరంజీవి ఒకరు. అటువంటి చిరంజీవి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా చూస్తే ఆయన బోళాతనానికి ఇది నిదర్శనంగా మనం భావించాలంటారు. యాక్చువల్గా ఇక్కడ చిరంజీవి లాంటి పెద్ద మనిషి, చిరంజీవే కాదు ఒక సెలబ్రిటీ, ఒక పొలిటీషియన్, ఎవరైనా కూడా వాళ్ళు చెప్పే మాటల ప్రభావం కోట్లాది మంది వాళ్ళ అభిమానుల మీద, కొన్ని వేల కుటుంబాల లక్షల కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి ఆయన బోళగానే మాట్లాడాడు. ఇందాక మనం అనుకున్నట్టు బోళగానే మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడేటప్పుడు అది ఎలా తీసుకుంటారనే దాన్ని వాళ్ళు గ్రహింపుతో ఉంటే చాలు. అయితే చిరంజీవి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరో కూడా చిరంజీవి గారు ఆ మాట స్త్రీల పట్ల, ఆడపిల్లల పట్ల, లేకపోతే బాలికా సంతానం పట్ల నెగిటివ్గా ఆయన ఉంటారని ఎవరు అనుకోరు. కాబట్టి అయినా కూడా అలాంటి వాటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి అలాంటి మాట్లాడేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తికి మనం సజెషన్ ఇచ్చేంతటి వాళ్ళం కాదు, కానీ ఖచ్చితంగా అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా డయాస్ల మీద హీరోలు కొన్ని వ్యాఖ్యలు చేసి కొన్ని విమర్శలకు గురవటం అది తెలుసు. కాబట్టి హీరోలు అంటే చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేవాళ్ళు. కాబట్టి కాస్త ఆ ఒక్క విషయం దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఎవరికి సమస్య ఉండదు మేడం. ఇక్కడ ఇంకొక విషయం అండి, నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూని డీల్ చేసింది, కానీ వాళ్ళు చాలా హుందాగా ఇష్యూని డీల్ చేశారు. అక్కడ మాట్లాడిన వారు కావచ్చు, ఇది ఒక మజాక్ అని సరదాగా అన్న మాటని డీల్ చేశారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ కొద్దిగా వేరేగా ఉంది. ఇక్కడ ఒక పరిధి దాటి ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఎవరి మీద మనం కామెంట్ చేస్తున్నామో ఆ వ్యక్తి ఎవరు, మనని 50 సంవత్సరాల పాటు ఎంటర్టైన్ చేసిన ఎంత కాదనుకున్నా కూడా చిరంజీవి అసలు ఆయన పేరే ఒక బ్రాండ్. ఆయన ఒక 50 సంవత్సరాల మంది ఎంటర్టైన్ చేసిన ఒక సాంస్కృతిక వారధి. అది దృష్టిలో పెట్టుకోకుండా ఇట్లాంటి కామెంట్స్ చేయడాన్ని మనం ఎట్లా చూడాలి? చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఎంత గొప్ప నటుడు అనేది, నటుడు మాత్రం అది గొప్ప నటుడు అని చెప్పడానికి బాలచంద్ర గారు మన సౌత్ ఇండియా భారతదేశమే గౌరవించదగిన స్త్రీల కోణంలో సినిమాలు తీసిన అద్భుతమైన డైరెక్టర్ బాలచంద్ర గారు. బాలచంద్ర గారికి ఇష్టమైన నటులు కమల్ హాసన్, రజనీకాంత్. ఆయన ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, ఒక కమల్ హాసన్ రజనీకాంత్ కలిస్తే చిరంజీవి, కానీ చిరంజీవి కమల్ హాసన్ కాదు, రజనీకాంత్ కాదు అన్నారు. అంతకంటే మించిన ప్రశంస ఆయన నటనకు ఇంకొకటి ఉండదు నాకు తెలిసి. మనం ఎవరైనా మంచి నటన అనగానే కమల్ హాసన్ అంటూ మన వాళ్ళు కామెంట్ చేయడం చూస్తుంటే అంటే బాగా నటిస్తున్నాడు అని చెప్పడానికి, రజనీకాంత్ అంటే మాస్ హీరోని. ఈ రెండు కలగలిస్తే చిరంజీవి, కానీ ఈ రెండు కూడా కాదు ఆయన. ఇటు రజనీకాంత్ ముద్ర ఉండదు, ఇటు కమల్ హాసన్ ముద్ర ఉండదు. కానీ వీళ్ళిద్దరు కలిస్తే ఎంత గొప్ప అంత గొప్ప అని బాలచంద్ర గారు చెప్పారు. అది ఖచ్చితంగా అది గొప్ప ప్రశంస, అది నిజం కూడా. అది ఎవరైనా అంగీకరించే సత్యం. ఆయన ఒక నటుడిగానే కాదు, ఒక నాట్యకారుడిగా, ఒక డ్యాన్సర్గా కూడా ఆయనకి మొన్న వచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు అది వచ్చింది. దేశంలో రిథమ్ ఉంటుంది. యాక్చువల్గా డ్యాన్స్ చేయటం వేరు, ఆ డ్యాన్స్ ఆ బాడీ మీద చూడటం వేరు.
ప్రభుదేవ గొప్ప డాన్సరు. అదే ప్రభుదేవ డ్యాన్స్ చేస్తే మనం చూసేదానికంటే ప్రభుదేవ చెప్పిన స్టెప్స్ చిరంజీవి చేస్తుంటే మనం చూడటం మనల్ని చాలా అలరిస్తుంది. ఆ నృత్యం అలరిస్తుంది మనల్ని. కాబట్టి దేశంలో కూడా జాతీయ స్థాయి అమితాబ్ బచ్చన్ లాంటి నటులు కూడా చిరంజీవి లోని గొప్పతనాన్ని ఎవరైనా కూడా కీర్తించకుండా ఉంటారు. ఆయన చాలాసార్లు కూడా చెప్పారు చిరంజీవి ఎంత గొప్ప నటుడో వాళ్ళు చాలాసార్లు చెప్పారు. చిరంజీవి నటుడు మాత్రమే కాదు, సామాజిక సేవకుడు కూడా. ఆయన దాదాపు 25-30 ఏళ్ళుగా ఆయనకున్న ఫ్యాన్ బేస్ని ఒక సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఆయన చేసిన దాన ధర్మాలు చాలామందికి తెలియదు, అసలు బయటికి రావు కూడా. అది ఎప్పటి నుంచి మనకు రావటం మొదలుపెట్టిందంటే కరోనా తర్వాత నుంచి రావటం మొదలుపెట్టింది. కరోనా తర్వాత గవర్నమెంట్లకు కూడా ఆయన చాలా సాయం చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల దగ్గర నుంచి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం ద్వారా సరఫరా చేయించడం ఇవన్నీ చేశారు. ఇది కాకుండా ఎవరైనా అభిమానులు బయట ఎక్కడో నిన్న ఈరోజు ఒక అమ్మాయి వాల్తేరు ఏరియాలో ఒక సాంగ్ చేసిన హీరోయిన్ పేరు గుర్తులేదు, ఊర్వశి రౌతాల. చిరంజీవి గారు మా అమ్మగారికి బాగోపోతే ముంబై అపోలో హాస్పిటల్స్తో మాట్లాడి మా అమ్మగారికి ట్రీట్మెంట్ ఇప్పించారు. అంటే నిన్న ఈరోజు వచ్చింది పేపర్లో. సో అలాంటి మనిషి తన దగ్గరకు వస్తే తన మామూలుగా సినిమాలో కొన్ని కాంపౌండ్స్గా విడిపోయిన రోజుల్లో కూడా అవతల కాంపౌండ్ వాళ్ళు యువతల కాంపౌండ్ వాళ్ళు అంటూ కూడా ఆయన దగ్గరకు వస్తే జీవిత రాజశేఖర్ వాళ్ళు కూడా జీవిత రాజశేఖర్కి వాళ్ళకి మధ్య ఈయన పార్టీ పెట్టినప్పుడు ఈయన అభిమానులు చేసిన కొంచెం అది వల్ల గొడవలు అయినా కూడా ఆ తర్వాత కాలంలో వాళ్ళే చెప్పారు, జీవిత గారు రాజశేఖర్ గారు చెప్పారు, చిరంజీవి గారు కొన్ని విషయాల్లో మాకు సపోర్ట్ చేశారు, తర్వాత మేము అడిగితే ఇవేం మనసులో పెట్టుకోలేదని. పైగా చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎంతదంటే చిరంజీవి గారిని దూషించిన వాళ్ళు వచ్చి మళ్ళీ తర్వాత పలకరిస్తే కూడా అంతే గౌరవంగా మాట్లాడతారు. పైగా వాళ్ళు ఇచ్చిన లిఫ్ట్ని ఆయన మర్చిపోడు. క్రాంతి కుమార్ గారు ఈయన చాలాసార్లు ఏకవచనంతో నేచవచనంతో కూడా దూషించాడు. అదే క్రాంతి కుమార్ గారి సినిమాల్లో ఈయన హీరోగా పనిచేసేటప్పుడు ఈయన స్టార్గా ఎదిగాక కూడా అదే క్రాంతి కుమార్ గారికి నన్ను అప్పట్లో తిట్టావు కదా నువ్వు అని ఆయన వెనక్కి తగ్గలేదు. నేను ఇవ్వను డేట్స్ అనలా. అదే క్రాంతి కుమార్ గారితో మళ్ళీ సినిమా చేశాడు. అది చిరంజీవి గారు గొప్పతనం. క్రాంతి కుమార్ గారిని ఆయన ఇప్పటివరకు ఒక్క మాట అనలా. ఒక తండ్రి బిడ్డని ఒక మందలించినట్టుగానే ఆ మందలింపు ఆయన ఆ తిట్టులను చూశాడు తప్పిస్తే ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ అప్పట్లో క్రాంతి కుమార్ గారు అట్లాగే చూశాడు తప్పిస్తే ఆయన నెగిటివ్గా కూడా ఎప్పుడు కామెంట్ చేయాల. నాకు అలా జరిగింది ఇలా జరిగిందని ఎవరి మీద అట్లా చెప్పాల. ఈ స్థాయిగా ఆయన రావడానికి ఒక సామాన్యుడు ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత శ్రమపడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆకలి రాత్రులు నిద్రపోయి ఉంటాడు, ఆకలి కడుపుతో నిద్రపోయి ఉంటాడు ఆయన చేసి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి వచ్చాడు. ఆయన వ్యక్తిత్వం కూడా గొప్పది. చిరంజీవి గురించి నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం కూడా గొప్పది. నాట్ ఓన్లీ ఆయనకు ఇంకోటి లౌకికంగా కూడా కొన్నిసార్లు లౌకికంగా మాట్లాడటం రాదు. ఆయన పార్టీ పెట్టినప్పుడు మీ ఊరు మొగల్తూరుకి మీరు ఏం చేశారు అంటే ఎవరైనా ఏమంటారు, మేము ఏదో చేసామంటాం లేదా చేయబోతున్నాం, దానికి చేయడానికి ప్రణాళికలు ఇస్తున్నాం ఏదో చెప్తారు. ఆయన అట్లా అనలా. ఆయనకి బోల్డ్గా ఆయన పెద్ద విషయాలు తెలిసేది కదా అప్పట్లో. ఏమనంటే మేము ఆ ఊరి నుంచి వచ్చి చాలా కాలం అయింది, నేను అందుకే చేయలేదని చెప్పేస్తున్నాడు ఆయన. అంటే బోళాగా ఆయన చేసిన పొరపాటును కూడా ఆయన బోళాగా చెప్పుకునే టైప్ మనిషి. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఆ స్థాయి వ్యక్తి ఏమైనా ఒక పొరపాటు మాట్లాడితే ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడి ఉంటారని దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్పిస్తే దాన్ని నెగిటివ్గా. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతుందంటే ఇక రాజకీయంగా కూడా చూస్తున్నారు చిరంజీవిని. రాజకీయంగా కూడా చూడటం వల్ల పని కట్టుకొని అవతల సెక్షన్. సో ఇప్పుడు చిరంజీవిని చూసినప్పుడు మీరు చెప్పిన ఈ క్వాలిటీస్ మొత్తం చాలా చక్కగా పోర్ట్రేట్ అవుతుంటాయి ఎక్కడ చూసినా. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత హీరోలు అంటే మెయింటైన్ చేయడము, కొంచెం ప్రౌడ్, అదంతా మనం చూస్తుంటాం జనరల్గా సినీ ఇండస్ట్రీ. కానీ ఆయన వినయం, విధేయత, వినయానికి కేర్ ఆఫ్ అండి చిరంజీవి. ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆయన ఎంత వినయంగా ఉంటారంటే అంత వినయంగా ఉంటారు. అసలు ఒకరితో తగ్గి మాట్లాడతారు. ఆయనకంటే వయసులో చిన్నవాళ్ళు కూడా గొప్ప పదవిలో ఉంటే ఆయన తగ్గి మాట్లాడతారు, లేకపోతే గొప్ప స్థాయిలో ఉంటే తగ్గి మాట్లాడతారు, గౌరవించి మాట్లాడతారు. తనకంటే చిన్న హీరోల దగ్గర కూడా అంటే చమత్కారంతో పాటు కాస్త సిగ్గుపడుతూ చిన్న బిడియంతో అవును ఎవరిని హట్ చేసినట్టుగా ఇప్పటివరకు అనిపించదు. అసలు హట్ చేయడం కూడా మనం చూడలేదు, రియల్గా చూడలేదు. ఆయన ఏదో జనాంతికంగా అన్న మాటను తీసుకొని దాన్ని పెద్ద ఇష్యూ చేయటం. అదే నేను అంటున్నాను, మజాక్గా మాట్లాడారు చిరంజీవి తప్పిస్తే అంతకంటే మేము లేదని నేషనల్ మీడియా వాళ్ళు వాళ్ళు సరదాగా మాట్లాడారు. మన దగ్గరికి వచ్చేసరికి అది ఏమో నెగిటివ్ ట్రోలింగ్ అవుతుంది. అది ఇక్కడున్న పాలిటిక్స్ కానీ లేకపోతే మనం అనుకున్నట్టు వేరే పాలిటిక్సే, ముఖ్యంగా పాలిటిక్స్ వల్లే ఆయన ట్రోల్ చేయబడుతున్నారు. దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల ప్రయాణం, ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఒక 20 సంవత్సరాల ప్రయాణం,
మొత్తం జీవితానుభవంలో ఒక 70 సంవత్సరాల జీవితానుభవం. సో ఈ మొత్తం చిరంజీవికి ఏం నేర్పించిందని అనుకోవాలంటారు మనం? చిరంజీవికి ఏదో సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ, ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కావద్దు ఎక్కడ తగ్గాలో తెలియటం అంటారు కదా. చిరంజీవి గారు నెగ్గటం కోసం తగ్గుతూ ఎదిగిన వ్యక్తి, ఓకే. నెగ్గటం కోసం తగ్గుతూ వచ్చిన వ్యక్తి. ఈ రోజుకి ఆయన తగ్గుతూనే ఉంటారు. ఆయన ఒక మాట అంటుంటారు ఇప్పుడు, నేను ఈ రోజుకి కూడా ఆ రోజు షూట్ ఉందంటే చాలా టెన్షన్తో వెళ్తాను, షార్ట్ రెడీ అనగానే నాకు ఆ భయం అది ఉంటుంది, ఎంత శ్రద్ధగా చేస్తానంటే అంత శ్రద్ధగా చేస్తాను, మళ్ళీ టేక్ నాకు కరెక్ట్గా అనిపించకపోతే మరి ఇంకో రిక్వెస్ట్ చేస్తాను, ఇంకొక షార్ట్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాను అని చెప్తారు ఆయన. కాబట్టి చిరంజీవి గారికి వినయం నేర్పించింది. యాక్చువల్గా ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో వెనకాల ఎవరో లేకపోతే రాణించడం కష్టం అనుకున్న రోజుల్లో ఆయన స్వయం కృషిని నమ్ముకొని సొంతంగా తనను శిల్పిగా, తను ఒక శిల అనుకుంటే తనే శిల్పిగా తను చెక్కుకున్న వ్యక్తి. ఒక మంచి డ్యాన్సర్గా, మంచి ఫైటర్గా, మంచి నటుడిగా, మంచి ఫ్యామిలీ హీరోగా, మంచి యూత్ఫుల్ హీరోగా ఇట్లా తను చెక్కుకున్న వ్యక్తి. ఒక ఎన్టీ రామారావు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక రామారావు గారు, ఒక కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ ఉన్న రోజుల్లో ముఖ్యంగా ఆయన కృష్ణ గారికి ధీటుగా ఎదిగారు. కృష్ణ గారు ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరో. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఒక పెనుగులాట జరిగింది కృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య. అంటే ఆయన అభిమానులు కూడా అలాగా, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వెళ్ళిన తర్వాత కృష్ణ గారికి ఆ నెంబర్ 1 స్థానం ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ ఆ నెంబర్ 1 స్థానానికి ఒక 2-3 ఏళ్లలోనే చిరంజీవి గారు దాటేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే తరం కూడా మారిపోయింది. కృష్ణ గారి తరం వేరు, చిరంజీవి గారి తరం వేరు. సో ఇది చిన్న విషయం కాదు. కృష్ణ గారితో వీళ్ళందరితో కూడా ఫైట్ చేసి ఆయన ఫస్ట్ స్థానానికి రావటం, ఆ స్థానం ఈ రోజుకి కూడా ఆయనే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్ళందరితో పోటాపోటీగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ మనవళ్ళతో కూడా పోటీలో ఉండటం నిజంగా అది ఒక అద్భుతమైన విషయం. అవును కదా. వాళ్ళ కొడుకులతోనేమో చాలా సన్నిహితంగా, ప్రేమగా, ఒక తమ్ముళ్ళలాగానే చూస్తాడు చిరంజీవి. బాలకృష్ణ గారిని కానీ, వెంకటేష్ని, నాగార్జున్ని కానీ చాలా యంగ్ ఫ్రెండ్స్గా, ఒక యంగ్ బ్రదర్స్గా అలా ట్రీట్ చేస్తాడు. వీళ్ళతో పాటు పోటాపోటీగా నటిస్తూ అదే నెంబర్ 1 స్థానంలో వెలుగొందుతూ మళ్ళీ వాళ్ళ పిల్లలతో కూడా. ఇప్పుడు మనకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి స్టార్ హీరో, మన ఆయన సొంత కొడుకు రామ్ చరణ్ స్టార్ హీరో, నాగ చైతన్య ఒక పెద్ద హీరో, తెలుగు టాలీవుడ్లో పెద్ద హీరో. ఇంతమందితో ఆయన పోటీ నటిస్తూ ఉన్నాడు ఈ రోజుకి కూడా. చిన్న విషయం ఏం కాదు అది. అంటే అక్కడి నుంచి పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వరకు నటిస్తూ ఉన్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఒకసారి ఆయన నట ప్రస్థానాన్ని మనం తీసుకుంటే ఒక సామాన్యుడి నుంచి పద్మవిభూషణ్ వరకు చేరుకోవడం అంత మామూలు విషయం ఏం కాదు. ఒకసారి ఆయన జీవిత ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఆయన చాలా చిన్న కుటుంబం అండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ శాఖలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి. ఆయన అందరికీ తెలిసిందే, నేను చెప్తే కూడా చరివిత చరణం. ఎందుకంటే చిరంజీవి గారి గురించి దాదాపు 2-3 తరాలుగా ఆయన అభిమానిస్తున్న వాళ్ళు, ఆయన అభిమానించిన వాళ్ళు కూడా అభిమానించుకోకుండా ఉండరు. వేరే హీరో అభిమానులు కూడా ఆయన అభిమానిస్తారు కొన్ని ప్రత్యేకతల రీత్యా. తెలుసు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి చదువుకున్న వ్యక్తి. చాలా చిన్న నార్మల్ స్టూడెంట్. ఆయన ఏమి పెద్ద టాప్ స్టూడెంట్ ఏమీ కాదు. కానీ ఆయనకు ఒక ప్యాషన్ ఉన్న విషయం ఆయన కాలేజీలోనే గ్రహించాడు. తనలో ఒక ప్రత్యేకత ఉంది. తను ఈ చదువులో నేను ఐఏఎస్కో, ఐపీఎస్కో, లేకపోతే డాక్టరో, ఇంజనీర్ దానికి నేను సెట్ అవును, నేను ఈ కళారంగం వైపు నేను వెళ్తే సెట్ అవుతానని గుర్తించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి రాసిన లెటర్లు ఉంటాయి. ఆయన మొదటి రోజుల్లో ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు అలాంటి సినిమాల టైంలో ఆయన ఫ్రెండ్స్కి రాసిన లెటర్ ఉంటుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ గారు చచ్చిపోతారా అంటే మిగిలింది నేనే కాబట్టి నేనే హీరో ఈ సినిమాకి. అలా ఆయన అట్లా అంటే ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు. నేను ఎప్పటికైనా గొప్ప హీరో అవ్వాలని. అది కూడా ఎన్టీఆర్ లాంటి ఒక ఆజానుబాహుడు, ఒక అందమైన హీరో, వాళ్ళు హీరోలుగా రాణిస్తున్న రోజుల్లో అతను ఎంటర్ అయ్యి వీళ్ళని దాటి నేను వెళ్ళగలను అనుకోవడమే పెద్ద సాహసం. ఆ సాహసాన్ని ఆయన సాధించాడు ఆయన చిరంజీవి గారు. ఆ తర్వాత అక్కడ ఆగిపోలేదు. మళ్ళీ ఆయన ఎన్టీ రామారావు గారు ఎలాగ మళ్ళీ రాజకీయ జీవితంలోకి వెళ్ళారో ఆయన కూడా ఎన్టీ రామారావు గారు జోలు బట్టి బాధ్యతల కోసం, ప్రజల కోసం విరాళాలు సేకరించారని మనం చాలాసార్లు విన్నాం, చదువుకున్నాం, తెలుసు మనకు అవి. అట్లాగే ఈయన కాలంలో కూడా ఈయన స్టార్ హీరోగా వెలుగుతున్నప్పుడు కూడా ఈయన కూడా అలాంటి సామాజిక కార్యక్రమాలు స్వయంగా ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి నడిపించటము,
ఆ తర్వాత అనేక కార్యక్రమాలు, అనేక విరాళాలు, అనేక దాన ధర్మాలు ఇవన్నీ చేయటం, తను తాను నిలబెట్టుకోవటం, వ్యక్తిత్వంగా నిలబెట్టుకోవటం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన ఎగిసిపడలేదు. ఇప్పటికీ కూడా అదే వినయంతో, అందుకే ఆయన పద్మవిభూషణుడికి ఖచ్చితంగా అర్హుడైన. చిరంజీవి గారి ప్రస్థానం చూసుకుంటే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన ఒక చిత్రం మన కళ్ళ ముందు కనబడుతుంది. అది చిరంజీవి గారు. మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా కాదు, సామాజిక సేవలు కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, నిజంగా పద్మవిభూషణ్ది. ఆయన స్వయం కృషిని తన ఇంటి పేరుగా చేసుకున్న శ్రమజీవి చిరంజీవి. ఆయన జీవితాన్ని చూసుకుంటే మనం వ్యక్తిగతంగా కావచ్చు, హీరోయిన్స్తో కావచ్చు, ఆయన ఎట్లా ఉంటారో మనం అందరం చూసాం. ఎంత డిగ్నిఫైడ్గా, అంటే ముఖ్యంగా ఆడవారిని గౌరవించడంలో, సమాజంలో జరుగుతున్న వాటికి స్పందించడంలో, ఏ ఇష్యూస్ వచ్చినా కూడా ఒక రకంగా తెరిచిన పుస్తకం అనుకోవాలి. అవును. అయినా సరే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కాంట్రవర్సీ అవ్వడం, వివాదాలకి దారితీయడం ఎట్లా చూస్తారు? ప్రతిదీ అంటే బహుశా మీరు అంటే గత 2-3 ఇష్యూస్ చూసుకున్నాం మనం, రీసెంట్గానే జరుగుతుంది. కాంట్రవర్సీ అవటం ఏం కాదండి. అది అంతా యాక్చువల్గా ఏంటంటే కాంట్రవర్సీ చేయటం. అది జనరల్గా ఆయన ఒక మాట అన్నాడు ఈ మధ్య, నేను నా అచీవ్మెంట్స్లో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అన్నారు. నా అచీవ్మెంట్స్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అన్నారు. అంటే నేనే ఇన్వెంట్ చేశాను పవన్ కళ్యాణ్ని, నేనే ఇన్వెంట్ చేశాను రామ్ చరణ్ని. దాన్ని తప్పేం కాదు ఒక తండ్రి అలా అనుకోవటాన్ని. ఆయన తండ్రిగానే భావిస్తాడు చిరంజీవిని పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఆయన రాజకీయాలకు పనికిరాడనే మాట ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్నారు. ఎందుకంటే ఈయనకి అంత లౌక్యంగా మాట్లాడటం అది రాదు, అంత రాజకీయాలు అవన్నీ కూడా ఔపాసన పట్టిన మనిషి కాదు. ఎన్టీఆర్ వేరు, పెద్ద ఎన్టీఆర్ స్టడీ చేశారు ఆయన. చిరంజీవి వచ్చేసరికి చిరంజీవి అంత స్టడీ చేయకపోవడానికి రకరకాల కారణాలు. అప్పటికే సమాజం కొంతవరకు మారింది. ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చేటప్పటికి నేపథ్యం వేరు, సామాజిక నేపథ్యం వేరు, రాజకీయ నేపథ్యం వేరు. చిరంజీవి గారు వచ్చేటప్పటికి వేరు. సో ఎన్ని కారణాలు ఇచ్చా అయినా కూడా ఆయన నేను ఇవ్వలేను అనుకొని ప్రజారాజ్యాన్ని విరమించుకున్న తర్వాత, కానీ అదే ఉద్దేశాలు, అదే లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టడం, ఆ పార్టీలో ఆయన ఇప్పుడు నిలదొక్కుకోవటం, ఒక 100% స్ట్రైక్ రేట్తో ఆయన ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంటే. అట్లాగే గ్లోబల్ స్టార్గా పిలువబడుతున్న రామ్ చరణ్ నా అచీవ్మెంట్ అనుకోవడం తప్పు కాదు. ఈ క్రమంలో ఆయన ఒక మాట అన్నాడు, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అనుకోండి. అది మోస్ట్ కాంట్రవర్సీ ఇష్యూగా తయారైంది. ఎందుకంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇక్కడ ఈ మాటని ఆయన సంతృప్త స్థాయిలో అన్నమాట. ఆ ప్రజారాజ్యం పార్టీ అలాగే ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి ఇప్పుడు జనసేన పార్టీగా ఆవిర్భవించింది అనడంలో ఒక మీనింగ్ ఉంది అనేది కూడా ఒక వాదన. యాక్చువల్గా ఇక్కడ ఆయన ఒక సంతృప్తితో అన్నమాట. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ప్రజారాజ్యం ఒక లక్ష్యంతో పెట్టాను, ప్రజారాజ్యాన్ని నేను నడపలేకపోయాను. నేను అంటే టీము, నాట్ ఓన్లీ చిరంజీవి గారు, ఆ టీము నడపలేకపోయాను. నేను కాంగ్రెస్లో విలీనం చేశాను, అయిపోయింది అది. కానీ ఆ లక్ష్యాలు అలాగే ఉన్నాయి. ఆ లక్ష్యాలు అలాగే ఉన్న విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరించలేదనేది మనందరికీ తెలిసిన విషయమే. అవే లక్ష్యాలను తీసుకొని పవన్ కళ్యాణ్ మళ్ళీ జనసేన పార్టీ పెట్టాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు బీజేపీ వైపు ప్రయాణం కనబడతా ఉంది. అదొక విషయం, అదొక వేరు. సో చిరంజీవి గారి ఉద్దేశం ఏంటంటే మా లక్ష్యాలను, అంటే మా ప్రజారాజ్యం లక్ష్యాలు జనసేన లక్ష్యాలుగా రూపాంతరం చెందాయని చెప్పుకోవడం. ఒక తమ్ముడు సాధించిన విజయాన్ని తను ఒక గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్పిన మాట కాదనే దాన్ని చూడాలి తప్పిస్తే, దాన్ని టెక్నికల్గా సాంకేతికంగా ఈ ప్రజారాజ్యం అనేది అది ఎవరిలో విలీనం చేయకోకుండా ఉండి తనంతట తను ఆగిపోతే తర్వాత దాని నుంచి జనసేన ఆవిర్భవిస్తే ఈ మాట వర్తిస్తుంది కానీ లేదంటే వర్తించదు కదా, దాన్ని అలా చూడకూడదు. దాన్ని ఆయన ఒక సంతృప్తి, ప్రౌడ్ ఫీలింగ్తో అన్నమాట. మా తమ్ముడు ఇలా రాణించాడు, అవే లక్ష్యాలతో పనిచేస్తున్నాడని ప్రౌడ్ ఫీలింగ్, దాన్ని అలాగే చూడాలి. ప్రతిదీ నెగిటివ్గా చూస్తే మనకు నెగిటివ్గానే కనిపిస్తుంది. పైగా ఆయన పొలిటీషియన్ కాదు, దాన్ని నెగిటివ్గా మనం చూడటానికి. ఆయన నేను పొలిటీషియన్ కాదు అని రీసెంట్గా ఆయన అనౌన్స్ చేశాడు. నేను ఇంకా జీవితాంతం ఏ రాజకీయాల జోలికి వెళ్ళను, నేను ఇట్లా కళాకారుడిగా. పొరపాటు జరిగింది అన్న భావన కూడా వ్యక్తమైంది. అయితే కేంద్ర మంత్రిగా, టూరిజం మినిస్టర్గా కూడా ఆయన వర్క్ చేశారు. అప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక మచ్చ కానీ, ఏదైనా ఒక వివాదం కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా వర్క్ చేసిన విధానం కూడా మనం చూసాం. ఖచ్చితంగా చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్లీన్ చిట్తో ఉన్నారో, ఇందాక మీరు అన్నారు హీరోయిన్లతో కూడా చాలా అద్భుతంగా గౌరవంగా మెలుగుతారని.
ఆయన సరదాగా కూడా ఉంటారు, విట్టిగా మాట్లాడతారు, చిన్న సరసం అన్నట్టు కనిపిస్తుంటుంది, కానీ ఏది కూడా ఆ లైన్ గీత దాటదు. రాధిక ఆవిడికి ఆయనకి ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను, రాధిక చాలా సార్లు మాట్లాడుతుంటారు చిరంజీవి గారు గురించి, చాలా గొప్పగా చెప్తారు ఆయన ఎట్లా ఉండేవారు అనే విషయం. అవునవును, వాళ్ళిద్దరు అసలు మామూలుగా చిలిపి గొడవలాగా కొంటి గొడవలాగా మాట్లాడుకుంటారు, ఇప్పటికి కూడా డయాసుల మీద కూడా మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పటికి ఆవిడ ఏకవచనంతో పిలుస్తుంది, చిరంజీవి అని పిలుస్తుంది, చిరంజీవి కారు అని పిలవదు. ఈయన కూడా ఆవిడని రాధికనే పిలుస్తాడు. ఆవిడ చెప్తుంది చిరంజీవి ఎంత గొప్పగా ఉంటాడు హీరోయిన్లతో అని చెప్తుంది ఆవిడ. సరదాగా కూడా మాట్లాడతాడు. చూస్తుంటే ఆ సంభాషణ చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఈయన లేకపోతే ఒక లేడీ అలా ఉండడం సాధ్యం కాదు కదా, తప్పేం కాదు కదా అలాగ మాట్లాడటం, ఏది సరదాగా మాట్లాడటం తప్పు కాదు. సేమ్ టైం ఆయన గీతలు ఎక్కడ దాటడో గౌరవంగా ఉంటాడు హీరోయిన్ల పట్ల. ఆయన పార్లమెంట్లో ఆయన వ్యవహార తీరు కూడా అదే. పార్లమెంట్లో తన సహచరులతో పాటు మంత్రులతో కానీ ఎంపీలతో కానీ బయట హాల్లో కానీ అస్సలు చూసిన వాళ్ళు చెప్తారు కదా, అక్కడ ఢిల్లీలో చేసిన మన జర్నలిస్టులు వాళ్ళు చెప్తారు కదా, చిరంజీవి గారు అంత గొప్పగా బిహేవ్ చేస్తారని. సరే, ఆయన టూరిజం మంత్రిగా ఏం సాధించాడు ఏమిటంటే అదొక విషయం. అది ఆయన చేసినవి కొన్ని ఉన్నాయి, ఇంక చేయాలనుకున్నాడు. ఆయన ఎక్కువ కాలం కూడా ఆయన ఆ పదవిలో లేరు, ఉన్నంత వరకు ఆయన చేయగలిగింది చేసి వచ్చారు. కాబట్టి అక్కడ కూడా కెరీర్లో ఎక్కడ మంచలేదు, ఆయన చేసింది హ్యాపీగా చేసి హ్యాపీగా వచ్చారు. బ్యాక్ టు ద కామెంట్స్ గురించి ఒకసారి మనం తీసుకుంటే ఇష్యూ గురించి, ఇప్పుడు మనది పితృస్వామిక వ్యవస్థ. నార్మల్గా మాతృస్వామిక వ్యవస్థలో ఆడపిల్లల్ని ఆడ సంతానాన్ని ఎక్కువగా వాళ్ళు ఆహ్వానించడం చూస్తాం, కానీ ఇక్కడ మాత్రం ఒక పితృస్వామిక వ్యవస్థ కాబట్టి మగ సంతానానికి పుత్ర సంతానానికి కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉంటుంది. సో ఆ కాంటెస్ట్లో కూడా లెగసీ అనే పదం వాడడంలో పెద్ద తప్పేం కాదు, డెఫినెట్గా. ఏమంటారు మీరు? యాక్చువల్గా తప్పు కాదని నేను అనను, కానీ లెగసీ అనే పదం ఎందుకు వస్తుంది అన్న దానికి ఒక సామాజిక ఆర్థిక కారణం. ఇష్యూ మొత్తం అలా తీసుకోకూడదు, అది తప్పు. ఇప్పుడు చిరంజీవి గారికి లేని ఉద్దేశాన్ని అంటగట్టడము, దాని మీద నెగిటివ్ ట్రోల్ చేయటం, నెగిటివ్ చర్చ చేయటం, అది తప్పు. ఇక్కడ లెగసీ అనే పదానికి వచ్చేసరికల్లా మన కుటుంబాల్లో, ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో గొప్ప విషయం ఏంటంటే, మనం ఆడపిల్లలను ప్రేమతో పెంచుతాం, మగపిల్లల్ని బాధ్యతతో పెంచుతాం. ఆడపిల్లల్ని చాలా ప్రేమతో పెంచుతాం, ఒక పువ్వులాగా పెంచుతాం, ఎక్కడ నొప్పి తగలకోకుండా చూసుకుంటాం. మగపిల్లలకి వచ్చేసరికల్లా ఫెన్సింగ్ లాగా పెంచుతాం. వీడు ఈ కుటుంబానికి రేపు వాడు నిలబడాలి, ఈ కుటుంబం మొత్తాన్ని నిలబెట్టాలి. ఇది యాక్చువల్గా ఇది కూడా మనం అనుకున్నట్టుగా పురుషాధిక్య సమాజం తాలూకు లక్షణం, ఇది ఒక ఫ్యూడల్ లక్షణం. ఇది ఇద్దరిని గట్టిగానే పెంచాలి, ఇద్దరిని ప్రేమగానే. ప్రేమ మగపిల్లల మీద ప్రేమలో ఉండదని కదా దాని అర్థం. మగపిల్లల్ని 2 దెబ్బలు వేసేసి కాస్త సెటరేట్ చేస్తారు, ఆడపిల్లల్ని కన్నెర చేసి సెటరేట్ చేస్తుంటాం జనరల్గా. లేకపోతే అక్క తమ్ముడో అయితే అన్నా చెల్లిలో వాళ్ళు ఇంట్లో పోట్లాడుతుంటే మనం తెలియకుండానే ఆడపిల్లని దగ్గర తీసుకుని ఏంట్రా అక్కతో ఏంట్రా అని అట్లా సపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సమాజము దీంట్లోంచి ఇంకొక కోణం చెప్తాను నేను. ఇదొక విషయం, ఇది కూడా ఫ్యూడల్ భావజాలం ఇంకోటి పెట్టిందంటే మగాడు మీద భారాన్ని పెట్టింది. ఆ భారం ఏంటి, వాడి కుటుంబం మొత్తం వాడే చూడాలి. ఇది తప్ప రైట్ అని నేను అంటలా. సమాజం అంటే ఆల్రెడీ ఉన్న సమాజం తీరు, ఈ తీరు మారాలి. వాడే తల్లిదండ్రులను చూసుకోవాలి, వాడే రేపు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి వాటికి సపోర్ట్ చేయాలి, వాడే జాబ్ ఏదో చేయాలి. ఇట్లా ఉంది. ఆడపిల్లలు పెళ్లి చేసి పంపిస్తామనే ధోరణి ఒకటి ఉంది. దీనికి తగ్గట్టుగానే రెండు వైపులా ఉంది. ఎట్లాగా ఇంటి పేరు కూడా ఇక చెప్తా, ఇంటి పేరు దగ్గరికి వస్తా. ఇంటి పేరు ఒకటి, అది చాలా పెద్ద దారుణమైన వ్యవహారం అది ఇంటి పేరు అనేది. ఇది కాకుండా ఏమిటంటే ఇంటి పేరు మోసేవాడు మగపిల్లవాడు అని వచ్చింది. ఇంటి పేరు మా ఆడపిల్లకి మాత్రం ఎందుకు మోయాలని చెప్పకూడదు. ఇంటి పేరు విషయంలో ఇంటి పేరు దగ్గరికి వచ్చి నేను ఇందాక చెప్పదలుచుకున్న పాయింట్కి వస్తా. ఇంటి పేర్లు పురుషుడి ఇంటి పేరు ఎందుకు ఉండాలి, స్త్రీ ఇంటి పేరు ఎందుకు ఉండకూడదు అనే చర్చ దాదాపు 100 ఏళ్ల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఉంది. దేశం అంతా ఉంది, బెంగాల్లో కేరళలో ఉంది, ఇక్కడ ఉంది. అది ఈ మధ్య పోయింది. ఈ మధ్య అట్లాంటి గొప్ప విషయాలు ఏమంటారు ప్రగతిదాయకమైన చర్చలు కాస్త తగ్గాయి. ఇది లెఫ్ట్ ఐడియాలజీ బాగా ఉన్న చోట నేను చూశాను. అది కొన్ని కుటుంబాల్లో వైజాగ్లో చూశాను. ఒక కుటుంబం, వాళ్ళు మొగుడు పెళ్ళాం అంటే భార్యాభర్త ఇద్దరు వాళ్ళ ఇంటి పేరులో సగం తీసేసి పెడదాం అనుకున్నారు, పిల్లలకి పెట్టారు. వాళ్ళు చూసి ఇంకొకళ్ళు ఏం చేశారు తెలుసా, ఇంకొక ఫ్యామిలీ, నేను అదే వైజాగ్లో చూశాను. అయితే అందులో కొన్ని ఫ్యామిలీస్ విజయవాడ నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళిద్దరి పేర్లలోంచి పిల్లలకి ఇంటి పేరుగా మార్చారు. నా పేరు కొండబాబు, నా వైఫ్ పేరు పద్మ అనుకోండి, పద్మా కొండ అని అట్లా పెట్టుకున్నారు. అట్లా అంటే ఇంటి పేరును కూడా అక్కడితో అయిపోతుంది. తర్వాత
ఒకప్పుడు అంటే రికార్డులు లేవు కాబట్టి ఇంటి పేరు అవసరం అండి. ఇప్పుడు రికార్డులు ఉన్నాయి కదా, తండ్రి ఇంటి పేరే ఉండాల్సిన అవసరం లేదు కదా. రికార్డులు ఉన్నాయి కదా, నా పిల్లలు ఎవరికి పుట్టారు, నాకు నా భార్యకి పుట్టారు, వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరికి పుట్టారు, వాడి భార్యకి పుట్టారు. ఇప్పుడు రికార్డులు ఉన్నాయి కదా, ఒకప్పుడు రికార్డులు లేవు కాబట్టి ఇంటి పేరు ఉండాలనే ఫ్యూడల్ భావజాలం అది ఉండేది. కాబట్టి ఇంటి పేరునే దీన్ని ఇలాగే ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి పేర్లు భార్యాభర్తల పేర్లు తమిళనాడు వాళ్ళ తండ్రి పేరు పెట్టుకేసుకుంటూ ఉంటారు. నిర్మలా సీతారామన్ గారి పేరు మనకు తెలుసు, వాళ్ళ డాడీ పేరు అది, అట్లా పెట్టుకుంటారు. అది ఆ ఇంటి పేరు అక్కడితో ఆగిపోతుంది, మళ్ళీ తర్వాత ఇంకొక ఇంటి పేరు మారిపోతుంది కదా. మనకు తెలుగులోకి వచ్చేసరికి అలాగ ఉండదు. మన ఇంటి పేరు ఏది ఉంటే అదే ఇంటి పేరు మనకు అలా కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి ఇంటి పేర్లు వంశం నిలబెట్టడం అనే పాయింట్లు అనేది ఫ్యూడల్ భావజాలానికి సంబంధించిన విషయం. వంశం నిలబెట్టడం అంటే ఏంటంటే ఆ తాలూకు గొప్పతనాన్ని నిలబెట్టడం పాయింట్గా చూడాలి. వారసత్వం అనే దాంట్లో కూడా ఇక్కడ ఇంకోటి అండి, శ్రీశ్రీ గారి వారసుడు ఎవరు అనే చర్చ జరిగింది ఒకప్పుడు 80s 90s అట్లా. శ్రీశ్రీ గారి వారసుడు, శ్రీశ్రీ గారి భావజాలానికి వారసుడా, కుటుంబానికి వారసుడా? కుటుంబానికి వారసుడు అంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ వెంకటరమణ ఎవరో ఉన్నారు, వాళ్ళ అబ్బాయికి సరోజ గారికి పుట్టిన బాబు. భావజాలానికి వారసులు అంటే ఆ తర్వాత ఎవరైతే అభ్యుదయ కవిత్వాన్ని రాశారో వాళ్ళే భావజాలానికి వారసులు. శ్రీశ్రీ వారసులు వాళ్ళు అవుతారు తప్పిస్తే కుటుంబంలో వాళ్ళు కాదు కదా. ఏ కవికైనా, ఏ నటుడికైనా, నటులకు కూడా అంతే, కొడుకులు వారసులు అనుకుంటే కాదు. అదే ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారికి వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఓకే, ఒక వారసత్వం, ఆయన కూడా మాస్ హీరో కాబట్టి. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు ఒక అబ్బాయి రామచరణ్ వచ్చారు కాబట్టి ఓకే. రాకుండా కూడా ఒక దగ్గర ఇప్పుడు ఎంజీఆర్ గారు ఉన్నారు, పిల్లలు రాలేదు, ఎవరో ఒక స్టార్ హీరో తర్వాత ఎవాల్వ్ అయ్యి ఎంజీఆర్ తర్వాత అద్భుతమైన హీరో ఇతనేరా, ఎంజీఆర్ వారసుడు అని అనిపించుకున్న నటులు ఉన్నారు అక్కడ. కాబట్టి వారసత్వం అనేది భావజాలానికి లేకపోతే వాళ్ళ వృత్తికి లేకపోతే వాళ్ళ కళకి వారసులు వేరుగా ఉంటారు, కుటుంబ వారసులు వేరుగా ఉంటారు. కుటుంబ వారసులు అంటే వాళ్ళ ఆస్తికి వాటికి వారసులు అవుతారు తప్పిస్తే మిగతా వాటికి వారసులు కారు. సంగీతానికి సంబంధించి కూడా కళలన్నిటికి అంతే. అపర త్యాగరాజు అంటుంటాం మనం. అపర త్యాగరాజు అంటే ఏంటి, త్యాగ ఎంత గొప్పవాడు అంత గొప్ప కళానిదని మనకు అర్థం, అంత సంగీతనిదని మనకు అర్థం. కాబట్టి వారసత్వాన్ని ఇలాగ చూడాలి యాక్చువల్గా. అది చూడటం అది ఫ్యూడల్ భావజాలం. అది అట్లాగా మా పిల్లలు నా వారసుడు అనుకోవటం అనేది అది వేరు. కళలకి వీటికి భావజాలానికి వారసులు వేరుగా ఉంటారు. అది ఇందాక నేను అంటున్న చర్చకు వస్తాను. పురుషుడి మీద భారాన్ని ఎందుకు పెట్టడం అనేది ఒక ఉన్నదో ఏదైతే ఉందో దానివల్ల కూతురు పెళ్లి చేసేటప్పుడు అల్లుడు కట్నం అడుగుతున్నాడు, కట్నం ఇచ్చి పంపిస్తున్నారు, వీడికేమో మిగతా ఆస్తి ఇస్తున్నారు. నేను ఒక కుటుంబంలో చూశాను, కొడుక్కి కూతురికి సమానమైన వాటా ఇస్తాను, నేను కట్నం ఏమను, కట్నానికి నేను వ్యతిరేకమని ఆ తండ్రి చెప్పాడు. కానీ అల్లుడేమన్నాడు, అప్పుడు అది ఉంటుందో పోద్దో నీ ఆస్తి, నాకు ఇప్పుడు మీరు కట్నం ఎంత ఇస్తారో అంత ఇచ్చేయండి అన్నాడు. ఇవన్నీ పోవాలి సొసైటీలో. రెండోది, ఇందాక మనం అనుకున్న మగపిల్లడే కావాలని కోరుకోవడంలో ఒక దారుణమైన వ్యవహారం, ఒక ప్రయోజనం అంటే సమాజ దృష్ట్యా చెప్తే ఒక కాన్సిక్వెన్స్ గా తీసుకుంటే ఇప్పుడు సామాజిక ఆర్థిక ఎన్ని కారణాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు పునర్జన్మ అంటే ఇప్పుడు వీటి చూసుకుంటే మనం ఈ పుత్రుడు ఉంటే అంతిమ క్రతువులు చేయటం కావచ్చు, ఇవి పుత్రుడు మాత్రమే, ఒక మగ సంతానం ఉంటేనే అవన్నీ ఇట్లాంటి భావజాలంలో కూడా మనం ఉన్నాం. మనం అవన్నీ పోతున్నాయి కూడా, ఇప్పుడు పోతున్నాయి. ఆడపిల్లలు చాలా మంది అంత్యక్రియలు అవి చేస్తున్నారు తల్లిదండ్రులకి. అవన్నీ ఇక్కడ రావాల్సింది ఇదే యాక్చువల్గా. మగపిల్లోడిని కోరుకోవడం అనే పాయింట్లో ఏంటంటే, తల్లిదండ్రులని, ముసలోళ్ళు అయిపోయిన తల్లిదండ్రులని ఎవరు చూస్తారు అంటే, కూతురు చూస్తుందా కొడుకు చూస్తాడంటే కొడుకే చూడటం అనేది ఇప్పుడు బాధ్యతగా ఉంది. కూతురు కూడా చూడాలంటే కూతురికి కట్నం ఇచ్చి పంపేయటం కాదు, కూతురికి సమాన వాటా ఇవ్వాలి. అంటే కట్నం అనే సమస్య పోవాలి. కొడుకైనా కూతురైనా సమాన ఆస్తిలో సమాన వాటా ఉండాలి. కొడుకైనా కూతురైనా కూడా తల్లిదండ్రులు చూసుకోవడంలో సమాన బాధ్యత ఉండాలి. అది వచ్చినప్పుడు ఈ లెగసీ అనే వ్యవహారమే ఉండదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ వాళ్ళ కళలకు వారసులు కావాలంటే కళలకు కొడుకులు వారసులు కావచ్చు. ఇప్పుడు రుద్రవీణ సినిమాలో తన కళకి ఎవరు వారసుడు అనుకుంటాడు, ఆయన కొడుకు వారసుడు అనుకుంటాడు. కొడుకు సమాజాన్ని పట్టుకొని ఆ సమాజాన్ని ఏదో బాగు చేద్దామని ఉద్ధరిస్తావు, నువ్వు సమాజాన్ని ఉద్ధరించుకోవాలి, నా కళల్ని వారసుడిగా నా అల్లుడిని తెచ్చుకుంటానని ఒక సంగీతకారుడిని అల్లుడిగా చేసుకుంటాడు. అది రుద్రవీణ సినిమాలో కన్నడ హీరో ఆయన పెట్టారు. సో అక్కడ ఎవరికి ఆయన కళావారసుడు ఎవరు, మనోడు అదే అల్లుడయ్యాడు, కళావారసుడు అల్లుడయ్యాడు అక్కడ రుద్రవీణ సినిమాలో. కానీ అంతకంటే కళల వారసత్వం తీసుకోపోయినా కూడా సమాజంలో ఒక గొప్ప స్థాయికి అందులో చిరంజీవి అదే పేరు ఏదో ఉంటుంది, అతని క్యారెక్టర్ పేరు ఉంటుంది అది. కాబట్టి కళలకు వారసులు వేరు, కుటుంబానికి వారసులు వేరు. కుటుంబ వారసత్వానికి వస్తే కుటుంబంలో కూతురు కొడుకు సమానమైన బాధ్యత తీసుకునేలాగా
మన వ్యవస్థల్లో ఒక మార్పులు రావాలి. కొడుకుకి కూతురికి సమాన వాటా ఇవ్వాలి ఆస్తి హక్కుల్లో. అట్లాగే తల్లిదండ్రులను చూసుకోవడంలో కొడుకు కూతురు ఒకేలాగా ఉండాలి. అల్లుడు అనేవాడు తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాడో అత్తమామలను కూడా అలా చూసుకునేలాగా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఒకలాగా నా తల్లిదండ్రులు అయితే ఒకలాగా ఉండకూడదు. అలా పోవాలి అంటే ఇంటి పేర్ల వ్యవహారం ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంటి పేర్ల వ్యవస్థ కూడా అదొక ఫెడరల్ భావజాలం, ఆ భూస్వామ్య భావజాలం నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనే కాదు, మామూలుగా సెలబ్రిటీస్ ఏది మాట్లాడినా కూడా వారి దగ్గిన తొమ్మినా అదొక ఇష్యూనే. సో అదొక మెసేజ్ అనుకోండి ఇస్తారని భావించవచ్చు, ఏదైనా కారణం కావచ్చు. మరి ఎట్లా మరి సెలబ్రిటీస్ ఓపెన్గా చాలా హాయిగా మాట్లాడే పరిస్థితి లేదంటారా? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మధ్య మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది సెలబ్రిటీలు కూడా వాళ్ళు మనుషులు. ఫస్ట్ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అందరికి, మనకుండే ఎన్ని ఎమోషన్స్ అన్నీ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి. మనం అన్నీ చూసాం, మన మోహన్ బాబు గారి ఇంట్లో చూసాము, ఇవన్నీ చూసాము, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మా పర్సనల్ విషయాలకు జోక్యం ఎందుకు చేసుకుంటున్నారని మన సెలబ్రిటీస్ అంటుంటారు, మీడియా వాళ్ళు కూడా అవి రాస్తుంటారు. యాక్చువల్గా గుండమ్మ కథలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎన్టీ రామారావు ఒక కాపలాగా ఉంటాడు జమునకి. ఏఎన్ఆర్ పైకి వెళ్ళేటప్పుడు వీడు పర్మిషన్ తీసుకొని పైకి వెళ్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏదో అటు ఇటు మాట్లాడుతుంటే నువ్వెవడవా అడగటానికి అంటాడు ఏఎన్ఆర్. అంటే మరి ఇందాక పైకి వెళ్ళేటప్పుడు అడగలేదే అంటాడు. అంటే నీ గురించి మంచిగా రాసినప్పుడు నాకు ఓకే, నీ గురించి చెడుగా రాస్తే లేకపోతే నీ సమస్యను ఏదైనా రాస్తే నాకు ఓకే కాదన్నట్టుగా ఉండకూడదు. అంటే మీడియా తనకు కనపడేది ఆసక్తిగా ఉన్నదన్నీ రాసేదాన్ని మనం ఓకే, కానీ దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెలవులు పలవలు చేసి రాయకూడదు. ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది, దాన్ని ఎంతో గౌరవప్రదంగా రాయాలి. మోహన్ బాబు గారికి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ పిల్లలకి ఇబ్బంది కలగకూడదు. దాని వెనకాల రాజకీయాలు ఏమన్నాయో అవన్నీ అసలు ఆ పని మీరు పెట్టుకోకండి. అది వాళ్ళు గొడవ పడతారు కదా. అవన్నీ కూడా మన ఛానల్స్లోనూ లేకపోతే వాటిల్లోనూ వాళ్ళకి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని రాయండి అంతే. వార్త అది రోడ్డు మీద జరిగే వార్త ఎట్లా రాస్తారు అది కూడా రాయండి. కానీ సెలబ్రిటీస్ మీరు అన్నట్టుగా దగ్గిన తుమ్మిన వార్త అది. మీరు అన్నట్టు ఆ వార్తని వార్తలా చూడకుండా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అది తప్పు కదా. అది తప్పు కదా. మన మీడియాలో కొంతమంది, అందరూ కాదు. అట్లాగని మీడియా అసలు రాయటాన్ని తప్పు పట్టడం కూడా ఇందాక నేను అన్నట్లే, ఇందాక అడగలేదంటే మీ గురించి మంచిగా మీకు సినిమా ప్రమోషను లేకపోతే మీరు వచ్చినా వెళ్ళినా ఏది జరిగినా చిన్నదే చితకది మీరు ఎక్కడన్నా ఆగి మీ కారు ఆపి పక్కన ఉన్న వాళ్ళని పలకరించినా లేకపోతే వాళ్ళకి ఏదో దాన ధర్మం చేసినా అదంతా మన మీడియా కెమెరాలోనో లేకపోతే ఒక రైటర్ ఒక జర్నలిస్టో రాసు పెడుతుంటే అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మీరు ఏదైనా తప్పు చేస్తే తప్పు మాట్లాడితే మరి రాయకుండా ఎట్లా ఉంటారు? పైగా మాట్లాడేటప్పుడు చాలా మిమ్మల్ని గొప్పగా చూస్తున్నాం సెలబ్రిటీలు లేకపోతే పొలిటీషియన్స్ని కూడా. మీరు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నుకొని మంత్రులు చేసాం. లేదు మీరు హీరోగా ఉన్నారు, సినిమా హీరో లేకపోతే ఒక క్రికెటర్గా ఉన్నారు. మీ బిహేవియర్ని మిమ్మల్ని ప్రపంచం అంతా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా మీ ప్రవర్తన, మీ వ్యక్తిగత విషయాలు నేను ఏమంటలేదు, మీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాలను మీడియా గౌరవించాలి, ప్రజలు గౌరవించాలి. వ్యక్తిగతమైన విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు. సేమ్ టైము వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు వ్యవహరించేటప్పుడు పబ్లిక్లో శ్రీశ్రీ గారు అంటారు, ప్రైవేటు విషయాలు మీ సొంతం, పబ్లిక్లో వస్తే మేము ఏమైనా అంటాం అంటాడు ఆయన. చాలా గొప్ప విషయం కదా అది. పబ్లిక్లో మీరు ఎక్కడ చాలా మాట్లాడే తీరు, లాంగ్వేజీ బాడీ లాంగ్వేజీ కరెక్ట్గా ఉండాలి. నేను వెళ్తూ ఎవరిని ఇట్లా అనకూడదు, లేకపోతే ఒక మాట అనేసేయకూడదు. నేను కాదు, సెలబ్రిటీస్. సో మన లాంగ్వేజీ బాడీ లాంగ్వేజ్ రెండు కరెక్ట్గా ఉండాలి. అది ఇంటా బయట కూడా ఉండటం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం కాబట్టి ఏదో కాస్త అటు ఇటుగా ఇందాక మనం అనుకున్నట్టు సరదాలు మాట్లాడుకుంటాం. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ చిరంజీవి గారి విషయం అది వర్తించదు. చిరంజీవి గారు బాగా ఉన్నతంగా మాట్లాడతారు, అసలు ఈ మాట చిరంజీవి గారికి వర్తించదు. సేమ్ టైం ఇప్పుడు అప్పుడప్పుడు హీరోలు ఆ మాట ఈ మాట అంటున్నవి, లేకపోతే నటీనటులు అనేవి, లేకపోతే నటీనటులు ఎక్కడెక్కడో డ్రగ్స్తో వాటితో వెళ్తున్నారు. ఇవన్నిటిని వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు కదా, డ్రగ్స్ జోలికి వాటికి వెళ్తే అంటే ఇప్పుడు లేరు. ఇప్పుడు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇప్పుడు హీరోలే మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది వీడియోలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగారు, డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు సపోర్ట్ చేయాలంటే వాళ్ళందరూ వీడియోలు చేసి ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి మంచి పనుల్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మిగతా దగ్గర మాత్రం కొంచెం మీరు ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా అది నోటీస్ చేస్తారు, మీడియా నోటీస్ చేస్తుంది, ప్రపంచం మిమ్మల్ని చూస్తుంది, అనుసరిస్తారు. మా హీరోనే ఇలా అన్నప్పుడు మేమేమిటి అన్నట్టుగా ఉంటారు. అది కాబట్టి మంచి విషయాల్లో జనంలోకి తీసుకెళ్ళండి, మంచి సందేశాలు జనానికి ఇవ్వండి. అది సినిమాల ద్వారానే కాదు, మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా అలా కోరుకోవటం, మనం సమాజం తరపు నుంచి ప్రజల తరపు నుంచి మనం అలా కోరుకోవటం తప్పు కాదు. కాబట్టి సెలబ్రిటీలు
కొంచెం ఆచితూచి ఉండటం. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అంతే, మనమైనా అంతే. మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మందికి ఆదర్శం. ఆయన పైన వచ్చిన ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్లో కూడా ఒక మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఏముంది, ఏం తప్పుగా మాట్లాడారని ఇట్లాంటి నెగిటివ్ చర్చలు జరుగుతున్నాయని. సో ఏమంటారు? అది యాక్చువల్లీ సొసైటీ తనను తానే ఇప్పుడు బాడీలో కూడా కొన్ని మన అవయవాలు తన సెటరేట్ చేసుకుంటాయట. సొసైటీలు కూడా మంచి చెడు, ఒకళ్ళు చెడు మాట్లాడంగానే ఒక మంచిని దానికి వ్యతిరేకిస్తూ ఇంకొకరు మాట్లాడతారు ఇట్లా. సో ట్రోల్ చేసే వాళ్ళకి మళ్ళీ విడిగా ఎవరు సమాధానం చెప్పకుండా మళ్ళీ దానికి వాళ్ళకి వ్యతిరేకంగా ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారు మగపిల్లవాడిని మనవడిగా కోరుకోవటం తప్పు కాదు. లెగసీ అనే పదం దగ్గర ఆయన చిన్నది ఒక క్యాజువల్గా అన్నమాట. అది ఇందాక మనం ఒకటి సమాజంలో ఉన్న జనాంతికమైన దృష్టికోణ పద్ధతిలో ఆయన మాట్లాడారు. దాన్ని అలాగే చూడాలి. ట్రోల్ చేసే వాళ్ళకి, నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి పాజిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ఎలాగో సమాధానం చెప్తారు. దాన్ని అలా వదిలేయటమే మంచిది. దీని మీద ప్రత్యేకంగా ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. సో చిరంజీవి గారు చాలామంది చాలామంది ఆయన ఓన్ చేసుకుంటారు. ఒక నటుడిగానే కాదు, ఆయన నటనలో తమ వారిని చూసుకుంటారు. సో ఒక బ్రాండ్, ఆయన పేరు ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ ఇలాగే 10 కాలాల పాటు చిరస్థాయిగా కొనసాగాలి, ఎట్లాంటి కాంట్రవర్సీకి లేకుండా అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? అసలు చిరంజీవి గారికి మనం జాగ్రత్తలు చెప్పవసరం లేదండి. అసలు ఆయనకి తెలుసు ఆయన ఎంత పద్ధతిగా ఉంటారో, ఆయన ఒకరి మాటకి ఎంత విలువిస్తారో. గరికపాటి గారి ఇష్యూలో మనం చూసాం. గరికపాటి గారు, చిరంజీవి గారు మీరు అక్కడ సెల్ఫీలు దిగటం ఆపితే ఇక్కడ నేను ప్రవచనం మొదలు పెడతానంటే వెంటనే ఆయన ఆపేసి వచ్చి మళ్ళీ ఆయన పక్కనే కూర్చొని అంతా ఇక్కడ చూసేవాళ్ళందరూ హర్ట్ అయ్యారు, ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు. అరే గరికపాటి గారు ఏంటి అంత మాట అన్నారు చిరంజీవి గారిని అని మళ్ళీ తర్వాత ఆయన మీరు కుటుంబ సమేతంగా మా ఇంటికి భోజనానికి రావాలి, ఎప్పుడు వస్తున్నారో నాకు ఒక్క రోజు ముందు చెప్తే మిమ్మల్ని ఆహ్వానించుకుంటాను, గౌరవించుకుంటానని పద్ధతిగా చెప్పిన వ్యక్తి. ఒక మాట మాట్లాడకుండా పక్కనే కూర్చోవటమే కాదు మళ్ళీ ఆహ్వానించాడు ఇంటికి. ఆయన కావాలంటే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఆయన ఎంత సరదాగా నాటకంగా ఉంటాడంటే మళ్ళీ ఒక 10-15 రోజులకి ఎవరో సెల్ఫీలు దిగుతుంటే ఇక్కడ చూసి ఆయన గారు లేరుగా అని అన్నాడు ఆయన. అంటే గరికపాటి గారి గురించి అంటే అది ఎంత సరదాగా ఉంది ఆ చమక్కు. లేకపోతే ఒక చురక వేసినట్టు సార్ ఉంటే ఆయన పెద్ద ఆయన మాస్టర్ లాగా బెత్తం పట్టుకుంటాడు అన్నట్టుగా ఉంది తప్పిస్తే అసలు అలానే చూశారు కూడా. అలాగే చూశాడు ఆయన. ఆయన మనసులో పెట్టుకునే మనిషి అయితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యారు తప్ప. సో ఇక్కడ కూడా అంతే, దాన్ని నెగిటివ్ రియాక్ట్ అయ్యే వాళ్ళు సామాన్యులే, అలా నెగిటివ్ రియాక్ట్ అయిన వాళ్ళ మీద పడి చెండాడేది కూడా మళ్ళీ సామాన్యులే. సో అది ఇష్యూవే కాదు, దాన్ని ఇక్కడితో క్లోజ్ చేయడం మంచిది మేడం. అసలు సో డెఫినెట్గా ఆయన ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మాట్లాడినా కూడా ఒక పాజిటివ్ కోణంలో చూడాలే తప్ప ఇలా నెగిటివ్గా ట్రోల్ చేయకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు అని భావిస్తూ మీరు స్టూడియోకి వచ్చి చక్కగా మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.